హాయ్ అండి, అందరికీ నమస్తే. పింఛన్లకు సంబంధించి నిన్న చాలా ప్రాంతాల్లో సర్వర్లు సమస్య వచ్చిన కారణంగా చాలా రకాలుగా కొంతమంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల మాత్రం పింఛన్లు కూడా చాలా లేటుగా ఇవ్వడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ పింఛన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో మీ ప్రాంతాల్లో మీరు పింఛన్లు అనేది హ్యాపీగా ఇవాళ వరకు తీసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఒక బిగ్ అప్డేట్, ఈ పింఛన్లు కొత్త వారికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. మినిస్టర్ కూడా దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, వికలాంగులకు సంబంధించి ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా, అంటే ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా వాళ్ళ అప్లికేషన్లు తీసుకున్నట్టు కూడా అంటే కొన్ని వెబ్సైట్స్లో కూడా నోట్ చేసి పెట్టున్నారు మినిస్టర్ చెప్పినట్టు. సో దానికి సంబంధించి మాత్రం ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మీరందరూ కూడా మీ పరిధిలో ప్రాంతాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే పెండింగ్ ఉన్న వాళ్ళకందరికీ కూడా క్లియర్ చేస్తారు. అంటే ఇవ్వడానికి లబ్ధిదారులు వాళ్ళు ఓకే అయితే కనుక వాళ్ళకు ఇస్తారు. అప్లై చేసుకోవాలి, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మీ సదరన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫొటోస్, అదేవిధంగానే మిగతా ఏం డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరలో పెట్టుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మరోసారి అవన్నీ కూడా చూపించాల్సి వస్తుంది అధికారులకి. మీకు సంబంధించిన సచివాలయాల వద్ద మీరు లబ్ధిదారులుగా ఓకే అయితే సో దాని మీద మిగిలిన వాళ్ళు వచ్చి వితంతువుల పింఛన్లకు సంబంధించి కావచ్చు, లేదంటే దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి వృద్ధాప్య పింఛన్లు, ఈ స్పోజ్ పింఛన్లు, ఇవన్నీ కూడా ఈ నెల 12వ తారీఖు నుంచి అంటే దరఖాస్తులు ప్రారంభం అవుతాయండి. అందరూ దీన్ని మాత్రం మిస్ చేసుకోబోకండి. ఈ 12వ తారీఖు మాత్రం ఆ రోజు నుంచి ఒక బిగ్ ఈవెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి, కొత్త వారికి అందరికీ ఇవ్వాలి. అదేవిధంగానే గత ఎన్నికల సందర్భంగా అంటే ఎన్నికల ముందు వరకు, అంటే నోటిఫికేషన్ ముందు వరకు కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి చాలామందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి ఇంకా కూడా కొత్త వారికి కూడా అవకాశం రాలేదు. సో వాళ్ళందరూ కూడా నిత్యం గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్ వాళ్ళ పరిధిలో కలెక్టర్ల దగ్గర అక్కడ తిరుగుతున్నారు. గ్రీవెన్స్లో కంప్లైంట్స్ పెడుతున్నారు. సార్ మేము ఎలక్షన్స్ ముందు మేము అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నాము, మాకు ఇంకా పరిష్కారం కాలేదు, మా ఐడి నెంబర్స్ ఇవి, మేము ఇన్ని ఏళ్ళకి వేచి ఉంటున్నాం, మేము నిజమైన లబ్ధిదారులు అన్నట్టు కూడా వాళ్ళు తిరుగుతున్నారు. లోకల్గా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు, లోకల్ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. మంత్రులు ఎక్కడ పడితే అక్కడ వస్తే వాళ్ళ దగ్గర అర్జీలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఏదైనా పర్యటనలు వాళ్ళ జిల్లాలకు వెళ్తే అక్కడ పోయి అర్జీలు ఇస్తున్నారు. సో ఇది వీళ్ళకి అందరికీ కూడా చేయాలి అనే ఆలోచనతో ఎన్నికల ముందు కాబట్టి అది అయినప్పటికీ కూడా ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ ఉన్న సందర్భంలో అప్పుడు ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉండదు. సో అందువల్ల కోర్టు అమల్లో ఉంటుంది కాబట్టి సో అలాంటి వారికి అందరికీ కూడా క్లియర్ చేయాలి. ఏదైనా సరే పింఛన్ల కథ ఏదో తేల్చాలి. అంటే పింఛన్ల కథ అంటే ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరు అనర్హులకు తీసేయాలి, లబ్ధిదారులకి ఇవ్వాలి, ఇంకా కూడా యాడ్ చేయాలి, కొత్త వారికి అందరికీ ఇవ్వాలి. ఇందాక గతంలో మనం చెప్పుకున్నట్టు దాదాపుగా 1.5 లక్ష పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. ఈ వితంతువులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా క్లియర్ చేసి ఇవ్వాలి. ఇంకా వృద్ధాప్య పింఛన్లు 60 ఏళ్ళకు సంబంధించినట్టుగా ఉన్నాయి. కొత్త వారికి 50 ఏళ్ళ పింఛన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఇట్లా మైనారిటీ బీసీలకు సంబంధించి ఇస్తామని అన్నారు. వాటిని అమలు చేయాలి. అవసరం వస్తే ఇంకొక 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టైనా సరే ఈ పింఛన్లు మాత్రం వాళ్ళకందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అదే సందర్భంలోనే దేశంలో ఎక్కడా ఇవ్వట్లేదు, మనం ఏపీలో ఇస్తున్నటువంటి పింఛన్లు ఇంత పెద్ద మొత్తంలో మనం పింఛన్లు ఇస్తున్నాం. కాబట్టి ఇంకా మిగిలిన వారు, అర్హులు లేని వారు ఎవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం పదే చెప్తుంది. అదే విషయం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, సహచార మంత్రులు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఒక మంచి జరగబోతుంది ఈ నెల 12వ తారీఖు నుంచి మాత్రం. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి దివ్యాంగులకు కావచ్చు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి కావచ్చు, ఇట్లా వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, ఈ స్పోర్ట్స్ పెన్షన్లు పెండింగ్ ఉన్న వాళ్ళు కావచ్చు,
వితంతువులు పింఛన్లకు సంబంధించి మాత్రం 21 ఇయర్స్ అనేది ఉండాలంట. ఎందుకంటే ఇట్లా ఒంటరి మహిళలకు సంబంధించి ఇట్లా ఇవన్నీ వీళ్ళందరూ కూడా పెండింగ్ ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా చేయాలనేది ఇట్లా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో అతి త్వరలోనే ఈ 12వ తారీఖు నుంచి వీళ్ళకందరికీ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతాయి. సో మీ పరిధిలో మీరు మాత్రం ఈ పింఛన్లకు సంబంధించి ఏ అవకాశాన్ని కూడా లబ్ధిదారులు వదులుకోబాకండి. ఒకవేళ మీకు తెలిసినా కూడా ఆ కేటగిరీలో మీరు లేకపోయినా కూడా మీకు పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వద్ద తెలిసిన వాళ్ళకు ఇలాంటి సమాచారం మాత్రం దయచేసి పాపం చేరవేయండి. 12వ తారీఖు నుంచి కొత్త అప్లికేషన్లు మీ సచివాలయాల వద్ద మీ ప్రాంతాల్లో ఎంపీటీ ఆఫీసుల వద్ద దొరుకుతాయి. అందులో ఏ కేటగిరీలో మీరు అర్హులు అవుతారో ఆ కేటగిరీలో మీరు అప్లికేషన్లు అనేది తీసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. అప్లై చేసుకున్న వాళ్ళకి అతి త్వరలోనే నెలవారీగా వాళ్ళ పింఛన్లు అనేది వాళ్ళకు అంటే ఇప్పుడు ఒకవేళ 12వ తారీఖు పైన పింఛన్లు దరఖాస్తు చేసుకుంటే ఆ నెల చివరికంతా అది పరిష్కారం చేసి వచ్చే నెల నుంచి వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇచ్చే రకంగా కూడా గట్టి ప్రయత్నాలు అయితే ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే గతంలో అలా లేదు. దాదాపుగా అప్పట్లో నెలలో పరిష్కారం చేయండి 3 నెలలు ఉండేది, మళ్ళీ 6 నెలలు ఉంది, మళ్ళీ సంవత్సరానికి ఒకసారి పింఛన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది జరిగేవి. సో అలా కాకుండా ఏ నెలకు ఆ నెల ఇట్లా పెండింగ్ పెట్టుకోకుండా ఏ నెలకు ఆ నెల పింఛన్లు క్లియర్ చేయాలనేది ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే అధికార యంత్రాంగం అనేది చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని చేసినా సామాజిక భద్రత అంటే ఈ భరోసా ఈ పింఛన్లు అనేది ప్రతి నెల 1వ తారీఖున పేదవాడికి ఇంటికి వెళ్తే తప్ప వాళ్ళు 3 పూటల ముద్ద దిగిన పరిస్థితి. రకరకాల జబ్బులు సమస్యలు రోగులు ఉంటారు, ఇంట్లో సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. కాబట్టి 1వ తారీఖున పింఛన్లు అనేది అందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన, ఒక నిర్ణయం, ఒక సంకల్పం. అందువలన ఈ రకంగా జరుగుతుంది. సో సరే చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటనే దానిపైన. అందరికీ ఆల్ ద బెస్ట్. 12వ తారీఖు నుంచి కొత్త వారు మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆల్రెడీ దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా 12వ తారీఖు తర్వాత కూడా వాళ్ళకి పరిష్కారం అవుతాయి. సో వచ్చే నెల అంటే జూలై 1నే వాళ్ళకి అందరికీ కూడా పింఛన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్.